అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అదిరిపోయే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అకస్మాత్తుగా మన మొబైల్ ఫోన్లన్నీ ఒక్కసారిగా గట్టిగా మోగితే ఎలా ఉంటుంది? అసలు ఎమర్జెన్సీ అలర్ట్స్ వెనుకున్న టెక్నాలజీ ఏంటి? ఆ రహస్యమేంటో ఈ విశ్లేషణలో పూర్తిగా డీకోడ్ చేద్దాం. పదండి, మొదలు పెడదాం. మే 2, 2026 ఆ రోజు ఏం జరిగిందో మనందరికీ గుర్తే ఉంటుంది. మన ఫోన్లన్నీ సైలెంట్ మోడ్లో ఉన్నా సరే సడన్గా పెద్ద సైరన్ లాంటి శబ్దం. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు కదా. అసలు లక్షలాది ఫోన్లు ఏకకాలంలో అలా ఎందుకు మోగాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా ఈ మెసేజ్ ఏంటో చూద్దాం. ఆ రోజు ఫోన్ స్క్రీన్లపై ఒక వార్నింగ్ ఫ్లాష్ అయింది. ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్, పౌరుల కోసం తక్షణ విపత్తు హెచ్చరిక సేవ కోసం భారతదేశం స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి సెల్ బ్రాడ్కాస్ట్ను ప్రారంభించింది అని. అయితే ఈ సందేశం అందిన తర్వాత ప్రజలు ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఒక పరీక్షా సందేశం అని కూడా అందులోనే చాలా క్లియర్గా చెప్పారు. అంటే జస్ట్ ఒక టెస్టింగ్ అన్నమాట. కానీ దీనికి రియాక్షన్ ఎలా ఉందంటే, ముఖ్యమైన కాల్స్లో ఉన్నవాళ్లు కూడా ఆ సైరన్ దెబ్బకొక్కసారిగా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో అయితే మీమ్స్ మోతమోగిపోయింది. కొందరైతే దీన్నేకంగా స్కూల్ అసెంబ్లీ బెల్తో పోల్చేశారు. అయితే ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కలిసి చేసిన ఒక ట్రయల్ రన్ మాత్రమే. భవిష్యత్తులో ఏదైనా విపత్తు వస్తే మనల్ని కాపాడే మన స్వదేశీ వ్యవస్థ ఇది. ఈ కొత్త సిస్టంలోకి వెళ్లే ముందు అసలు పాత పద్ధతికి దీనికి ఉన్న తేడా ఏంటో చూద్దాం. పాతతరం ఎస్ఎంఎస్ సిస్టమ్ వర్సెస్ సెల్ బ్రాడ్కాస్టింగ్. 134 బిలియన్లు వినడానికే మైండ్ బ్లాక్ అయ్యే నంబర్ కదూ. మన భారతదేశపు శాచెట్ ప్లాట్ఫామ్ ద్వారా పంపబడిన పాత తరహా ఎస్ఎంఎస్ హెచ్చరికల సంఖ్య ఇది. తుఫానులు, వరదలు లాంటి విపత్తుల సమయంలో 19కి పైగా భాషల్లో ఇన్ని కోట్ల మెసేజులు పంపబడ్డాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పాత లెగసీ ఎస్ఎంఎస్ పద్ధతి ఒకరి నుండి ఒకరికి వెళ్లే 1-to-1 డెలివరీ సిస్టమ్. దీనికి ఫోన్ నంబర్లు ఖచ్చితంగా కావాలి. పైగా విపత్తుల సమయంలో నెట్వర్క్ జామ్ అయిపోతే మెసేజులు ఎప్పుడోగాని చేరవు. కానీ కొత్త సెల్ బ్రాడ్కాస్ట్ అలా కాదు. ఇది 1-to-many విధానం. ఒక ఏరియాలోని సెల్ టవర్ను టార్గెట్ చేసి ఆ టవర్ కింద ఉన్న ఫోన్లన్నింటికీ ఒక్క సెకండ్లో ఒకేసారి మెసేజ్ పంపుతుంది. నెట్వర్క్ ట్రాఫిక్ జామ్లతో దీనికసలు పనే లేదు. దీని వెనుకున్న టెక్నాలజీ పేరు కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్, సింపుల్గా క్యాప్. పబ్లిక్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న డిజిటల్ ఫార్మాట్ ఇది. దీని ద్వారా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి రకరకాల సిస్టమ్స్ ద్వారా అత్యవసర సందేశాలను కంటి రెప్పపాట్లో పంపొచ్చు. ఈ గ్లోబల్ స్టాండర్డ్ వల్లే ఇలాంటి ఎక్స్ట్రీమ్ అలర్ట్స్ పాసిబుల్ అవుతున్నాయి. సరే, మన దేశం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్చరిక వ్యవస్థలు, అవి ట్రాక్ చేసే విపత్తుల గురించి కూడా ఒక లుక్ వేద్దాం. ప్రపంచవ్యాప్తంగా సంస్థలు వేర్వేరు ప్రకృతి వైపరీత్యాలను ఎలా ట్రాక్ చేస్తాయంటే, భూకంపాలు, ఉష్ణమండల తుఫానుల కోసం గ్లోబల్ డిజాస్టర్ అవేర్నెస్ అండ్ కోఆర్డినేషన్ సిస్టమ్ అంటే జీడీఏసీఎస్ పనిచేస్తుంది. అలాగే జపాన్లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. మన దేశంలో చూసుకుంటే తుఫానులకు శాచెట్, సునామీలకు అయన్కోయిస్ మరియు అమెరికాలో ఉరుములతో కూడిన తుఫానుల కోసం వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ లాంటి సిస్టమ్స్ నిరంతరం కాపలా కాస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఉంది. జస్ట్ టెక్నాలజీ ఉంటే సరిపోదు కదా, ఆ మెసేజ్ అందరికీ వాళ్ల భాషలో అర్థం కావాలి. ఉదాహరణకు 2012 నుంచి ఉన్న అమెరికా వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అంటే WEA సిస్టమ్ని రీసెంట్గా ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడిది ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే 13 భాషలలో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వార్నింగ్ టెంప్లేట్లను పంపుతుంది. వరదలు లేదా రసాయన ప్రమాదాలప్పుడు ఇలాంటి విధానం నిజంగా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. అమెరికా సిస్టమ్ జర్నీ చూస్తే కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తుంది. జనవరి 2018లో హవాయిలో పొరపాటున మిస్సైల్ వస్తోంది అని ఒక ఫాల్స్ అలర్ట్ ఇచ్చారు. ఇంకేముంది, జనాలు భయంతో వణికిపోయారు. అలాగే ఏప్రిల్ 2023లో ఫ్లోరిడాలో ఏకంగా ఉదయం 4:45 గంటలకే ప్రమాదవశాత్తు ఒక టెస్ట్ అలర్ట్ మోగింది. పాపం ఆ రాష్ట్రమంతా ఉలిక్కిపడి నిద్రలేచింది. ఇవన్నీ ఈ సిస్టమ్స్ డెవలప్మెంట్లో భాగమే అన్నమాట. ఇదంతా బాగానే ఉంది, కానీ మన స్మార్ట్ ఫోన్లో ఈ ఎమర్జెన్సీ అలర్ట్లను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇప్పుడు అదే చూద్దాం. ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి చూద్దాం. ఇది చాలా సింపుల్. ఫోన్ సెట్టింగ్లు ఓపెన్ చేసి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీలోకి వెళ్ళాలి.
అక్కడ వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఏ అలర్ట్స్ కావాలి, టెస్ట్ అలర్ట్స్ ఆఫ్ చెయ్యాలా వద్దా అనేది ఇట్టే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర యాపిల్ iOS డివైస్ ఉందనుకోండి, ఒక అలర్ట్ రాగానే కంగారులో దాన్ని స్వైప్ చేసేస్తే ఎలా? టెన్షన్ అక్కర్లేదు. ఫోన్ అన్లాక్ చేసి, స్క్రీన్ పైనుండి కిందకు స్వైప్ చేసి, నోటిఫికేషన్ సెంటర్ చూస్తే చాలు. మనం మిస్ అయిన ఎమర్జెన్సీ అలర్ట్లన్నీ అక్కడొక 7 రోజుల పాటు భద్రంగా ఉంటాయి. ఫైనల్గా ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. భూకంపం లాంటి విపత్తు కంటే వేగంగా ప్రయాణించి మన ప్రాణాలను కాపాడే ఒక అద్భుతమైన టెక్నాలజీ మన జేబులో ఉంది. దాన్ని టెస్ట్ చేయడానికి ఎప్పుడో ఒకసారి వచ్చే ఒక పెద్ద శబ్దం, చిన్నపాటి అసౌకర్యం, ఈ ప్రాణరక్షక వ్యవస్థ కోసం భరించడం న్యాయమే కదా? ఖచ్చితంగా న్యాయమే. ఈ విశ్లేషణ ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ ముగిద్దాం.